ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి అధిష్టాన వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి నిన్న చూస్తే మనం ఉత్తరాంధ్ర పర్యటనలో మరి నాగబాబు గారు మరి వేదిక మీద ఖచ్చితంగా కలిసి ఉండాల్సిందే అని బల్లగుద్ది మరీ చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఎదుర్కోవాలి, తప్పదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి పొత్తు ముందుకు సాగుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి సూపర్ 6 పథకాలని అమలు చేస్తున్నామని అయితే బల్లగుద్ది మరీ చెప్పారు. రాష్ట్రం కోసం మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయని చెప్పారు. 15 ఏళ్ల పాటు పొత్తుంటుందని చెప్పారు. సో ఇక మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీల బంధాన్ని విడదీయటం అయితే బహుశా మీ వల్ల కాదేమో సురేష్ గారు. సార్, ఇప్పుడు లాస్ట్ ఎన్నికల ముందే మేము చెప్పాం వీళ్ళు ఖచ్చితంగా కూటమిగా జత కట్టే వస్తారని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ రీత్యా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించినటువంటి సంక్షేమము, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి దృష్ట్యా ప్రజలు ఆదరిస్తున్నటువంటి తీరు వలన వీళ్ళు వ్యక్తిగతంగా ఒకరికొకరు పోటీలోకి రావడానికి చాలా అంచనాలు వేసుకున్నారు. ఒకటిగా వెళితే ఖచ్చితంగా గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు గతంలోనే రెండు చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి, కనీసం అసెంబ్లీకి కూడా పోలేనటువంటి పరిస్థితి. మరి వారు మళ్ళీ ఈ రకమైనటువంటి ఘోర అవమానాలు పాలు అవడానికి ఇష్టం లేనటువంటి తరుణంలో ఒకటిగా పోటీ చేస్తే ఎటువంటి పరిస్థితిలో మళ్ళీ ఆయన అసెంబ్లీకి పోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కనీసం చంద్రబాబు గారితో అన్న జత కడితే ఏదో ఒక రకంగా అసెంబ్లీకి వెళ్ళడమో, లేదా ఆయన ఇచ్చినటువంటి ఈ రకంగా ఇప్పుడు ఇచ్చినటువంటి విధంగా DCM పదవో ఏదో ఒకటి తీసుకొని హ్యాపీగా ఆయన కాలక్షేపం చేసుకుంటా ఉండొచ్చు అనేటువంటి ప్రణాళిక రూపకల్పన చేసుకొని ఈ రకంగా జరిగినటువంటి పరిస్థితి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క విలాసవంతమైనటువంటి ఈ హంగులు ఆర్భాటాలు చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా మనకెందుకు ఈ బాధలు, పార్టీ నడపడము, పార్టీ నడిపితే జెండా మోసినోడు వచ్చి తిరగబడతాడు, వాడితో మాట్లాడాలా, వాళ్ళతో చర్చలు జరపాలా, పార్టీని నిర్మాణం చేయాలా, నిర్మాణం చేసేటువంటి క్రమంలో కష్టపడిన వాళ్ళందరికీ ప్రాధాన్యతనివ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఆయన పార్టీని ఆయన భుజం మీద మోయాలా, సొంత పార్టీని ఎక్కడ నిర్మాణం చేసుకోగలుగుతారు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరో 15 ఏళ్ల కాలం పాటు వాళ్ళ ప్రయాణం కొనసాగేటువంటి క్రమం ఉంటుంది. ఈ క్రమంలో కూడా బహుశా ఆయన ఆ పార్టీని విలీనం చేసేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుందేమో అని మేము ఆశిస్తున్నాం, అనుకుంటున్నాం. మా యొక్క అనుమానం కూడా. రెండో విషయం, వీళ్ళు ఎన్నన్నా చేసుకునే మాకు అభ్యంతరం లేదు, కానీ వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు మాకు అభ్యంతరం. ఏంటంటే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, రాష్ట్రము ధ్వంసం అయిపోయింది, మళ్ళీ పునర్నిర్మిస్తున్నాము అన్న మాటలు చాలా ఇబ్బందికరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒకే ఒక నిమిషంలో క్లోజ్ చేస్తాం సార్. ఏదంటే వీళ్ళు విధ్వంసకరం అనే వాటికి నేను మాట్లాడుతున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పేద ప్రజలందరికీ కూడా ప్రాణాన్ని పోసి 25 లక్షల వరకు కూడా ప్రభుత్వం నుంచి భరించేటువంటి విధంగా చేసి, దాంట్లో 1059 రోగాలుంటే 3300 వరకు ఏ యొక్క అనారోగ్య సమస్యనైనా చూసుకునేటువంటి విధంగా పెంపొందించారు జగనన్న. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి త్రైమాసికంలో నిధులు విడుదల చేశారు జగనన్న. ఇప్పుడు ఇంతవరకు కూడా 6400 కోట్లు పెండింగ్ ఉంది. మరి హౌసింగ్ 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాము. దాంట్లో 22 లక్షల ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఒక ఇల్లు కట్టలేదు కూటమి ప్రభుత్వం. మరి జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 పంట రుణాలు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ మత్స్య భరోసా అరాకొరగా అమలు చేశారు ఈ ఏడాది, గత ఏడాది లేదు. మరి అదేవిధంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, MSME రీసార్ట్ కింద చిన్న కుటీర పరిశ్రమలకి చేదోడును అందించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడం జరిగింది. వైఎస్ఆర్ EBC నేస్తం ఇచ్చాము. ఈ రకంగా ఈ పథకాలన్నీ కూడా ఇప్పుడు లేవు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు కూడా 14 నెలల కాలం అవుతుంటే ఇంతవరకు అమలు కాలేదు. చెప్పంటే కూడా ఒక నిమిషం, పరిశ్రమల జాబితా చెప్పమన్నా కూడా నేను చెప్తా, మీరు ఇంకా సమయం అవన్నీ వద్దులేండి, అవన్నీ అందరూ తెలుసు కదా, లేదు అవన్నీ తెలుసు, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, ఇన్ని పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఇప్పటికీ
ఈ కూటమి ప్రభుత్వం ఈ పథకాలు లేవు, ఏవి కూడా కొనసాగింపు లేదు. కనీసం వాళ్ళ పేరు మార్చుకొని ఆ లబ్ధిని ఆ లబ్ధిదారులకు ఇచ్చినా కూడా మాకు సంతోషం. ఇప్పటి వరకు కూడా ఏ సంక్షేమము లేదు. ఇది Okay. విధ్వంసమా? ప్రతి వర్గానికి మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది విధ్వంసమా? ఏది విధ్వంసం అంటే కేవలం అంటే వాళ్ళు ఏమంటారంటే కొన్ని కథనాలను- స్కాములు జరిగాయి, పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేశారు, సో కాబట్టి విధ్వంసం అనేది వారి యొక్క అభిప్రాయంగా కనపడతా ఉంది. రాజధాని నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు, వాళ్ళకి నచ్చిన విధంగా పాలసీలను నిర్మించారు, వాళ్ళకి నచ్చినట్టు లిక్కర్లో స్కాములు చేసి పడేశారు, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారు, ప్రజల రక్తాన్ని జలగలా పట్టి పీల్చారు, ఇదే విధ్వంసం అని కూటమి నేతలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంచి ప్రశ్న వేశారు బ్రహ్మనాయుడు గారు. సరైనటువంటి ప్రశ్న. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి గందరగోళ వాతావరణంలో మీరు చక్కటి ప్రశ్నలు లేవనెత్తారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా స్కాములు. ఏ ఒక్క స్కామ్ కు కూడా ఇప్పటి వరకు సరైనటువంటి ఆధారాల్ని ఈ 14 నెలల కాలంలో చూపకపోగా జరిగింది కేవలం స్కాములు అంటూ వెలుగులోకి రావడం, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులే గాని 14 నెలలుగా ఇంతవరకు కూడా కనీసం ఎక్కడ కూడా సాక్ష్యాలు లేవు. పైపెచ్చు నిందితులుగా పేర్కొన్న వాళ్ళందరినీ కూడా బలవంతపు వాంగ్మూలాలు తీసుకుంటున్నారని వాళ్ళు కోర్టులు ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మరోవైపు ఈ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమం వల్ల శ్రీలంక అయిపోతుంది, దివాలా తీస్తుందన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో జరిగిన దానికన్నా ఇప్పుడు వేగవంతంగా ఇప్పటికే 1,80,000 కోట్ల చేరుకున్నారు అప్పులు. మరి ఎక్కడ విధ్వంసం జరుగుతోంది ప్రజలు గమనిస్తున్నారు సార్. ఇవన్నీ మేము మాట్లాడేటివి కాదు. ఈ 1,80,000 కోట్ల అప్పులు చేసినప్పటికీ కూడా ఆశించిన మేర, ఆయన చెప్పిన మేర సంక్షేమాన్ని వల్ల. చిన్న ఉదాహరణ సార్, ఇప్పటికి 14 నెలలు, 5 సంవత్సరాల కాలంలో ఎన్ని నెలలు? 60 నెలలు. అంటే 60 నెలల్లో 14 నెలలు సంక్షేమంకి దూరం. దాదాపు వీళ్ళ పరిపాలనలో 23% రోజుల పరిపాలనలో సంక్షేమానికి దూరం అయ్యారు. అది కూడా అరాకొర. ఇంకా నిరుద్యోగ వృత్తి లేదు, 20 లక్షల ఉద్యోగాలు లేవు, కాపులకు 15,000 కోట్లు లేదు, ముస్లిం మైనార్టీలకు 100 కోట్లు లేవు, బీసీలకు 1000 కోట్ల నిధులు లేవు. ఇవన్నీ లేకపోగానే ఇప్పుడే 23% వీళ్ళ పరిపాలనలో మొత్తం కూడా దూరమైనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా వీళ్ళు చేతగాని తన ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నమే స్కాములు అంటూ చేసేటువంటి ఆరోపణలు. ఎక్కడ కూడా వాస్తవాలు లేవు. మాట్లాడదాం సురేష్ గారు మళ్ళీ జాతిగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఆరోపణలే స్కాములు. మరి 2014-19లో పెద్ద ఎత్తున ప్రైవేట్ పరం చేసి మధ్యలో ఆ రకమైనటువంటి గందరగోళం, కుంభకోణాలు జరిగాయంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాని మీద విచారణకు సిద్ధంగా లేరు? భయమా? ఏం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు మీరు? 2019 నుంచి 24 కన్నా 2014-19 ముందు కదా, అప్పుడు కేసు ఉంది కదా, కుంభకోణం. చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా, దానికి ఎందుకు ఆయన విచారణకు రానంటున్నారు? మీరు వాస్తవాలు గమనించాలా. నేను ఏదో ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రకారం గతంలో ఉన్నటువంటి కేసుకి ఎందుకు చంద్రబాబు నాయుడు